మిమ్మల్నందరినీ ఎస్టీడీ కాలేజ్లో జరిగే ప్రతి సంవత్సరం చిత్రకళ పోటీకి ప్రేమతో స్వాగతం. ఈ రోజు ఈ పోటీలో పాల్గొనే కళాకారులు నిజంగానే అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ని ఈ రోజు గుర్తించడానికి మనతో ఉన్నారు ఒక ప్రత్యేక కళాకారుడు మిస్టర్ రుద్రకుమార్. ఈ ముఖ్యమైన పోటీలో ఒక్కొక్క పెయింటర్ కు పెయింటింగ్ చేయడానికి జస్ట్ 2 మినిట్సే ఇస్తారు. పెయింటింగ్ సబ్జెక్ట్ ఏంటి, దాని నిర్ణయాన్ని ఈ సీటీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మన పోటీని మొదలు పెడదామా? పార్టిసిపెంట్స్ రండి, ఒక్కొక్కరు వచ్చి చీటీ తీయండి. ఏం బాబు, కొంచెం టైర్డ్గా ఉంది. నేను ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం ఇంట్లో కలుద్దాం. సరే నాన్న, మీరు బయలుదేరండి. నువ్వు బాధపడద్దు బాబు. టేక్ కేర్, జాగ్రత్త. మన చివరి కాంపిటేటర్ వచ్చిన వెంటనే మన పోటీని ఖచ్చితంగా మొదలు పెడదాం. సో మిస్టర్ ఆకాష్, మీరు ఎక్కడున్నా ప్లీజ్ స్టేజ్ పైకి రండి. మిస్టర్ ఆకాష్, ఇదెవరు? ఎక్స్క్యూజ్ మీ, మీరు చీటీ తీయకుండా మీ పెయింటింగ్ ని మొదలు పెట్టకూడదు. మేము తర్వాత డిస్క్వాలిఫై చేస్తాం. అసలు ఈ వ్యక్తి ఎవరని మీరు చెక్ చేశారా? బాధపడకండి, మనం వాడిని డిస్క్వాలిఫై చేద్దాం. డిస్క్వాలిఫై అయినా ఆ వ్యక్తి ఎవరని మీరు చెప్పండి. అతను ఎవరో కనిపెట్టండి. సరే సార్. రుద్ర సార్ ఎక్కడికి వెళ్తున్నారు? వినండి. అరే, ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కదా ఉండాలి. సార్ సార్ ఆగాగు, నేను వెంటనే వచ్చేస్తాను. సార్, స్టేజ్ మీద కాదు, అక్కడ కారిడార్ లో పెద్ద సంఘటన జరిగింది. ఏం చెప్తున్నావు? త్వరగా రండి. సరే, కాస్త జరగండి. ఏమైంది? శాంతించండి. ఏంటి కుదరకముండని చెప్తున్నారు? మా నాన్న చనిపోయారు. అయ్యో, ఎవడిది చేశాడో నేను అస్సలు వదలను. సార్, మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నా? కంగ్రాచులేషన్. అరే మీరా, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏమనుకోకండి, మీరు ఓకే, పార్టీ ఎంజాయ్ ఓకే, చేయండి. ఓకే. ఒక ముఖ్యమైన ఫోన్, ఓకేనా? ఇదిగోమ్మా, ఇది పట్టుకో. బాబు, ఎంత ట్రై చేస్తావు? స్విచ్ ఆఫ్ చేసేయ్. రుద్రన్ ఫోన్ అటెండ్ చేసేంత వరకు నేను అతనికి ఫోన్ చేస్తూనే ఉంటా. ఏదైనా పనిలో బిజీగా ఉంటాడు. ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నాడు. ఎప్పుడు ప్లాన్ వేసినా సరే ఇంతే వాడు. ఎక్కడైనా ఇరుక్కుంటాడు, లేకపోతే ఏదైనా పని వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ అటెండ్ చేయడేంటి? ఇప్పటికే 25 సార్లు చేశాను. బాబు, రిలాక్స్. నువ్వు తనని కలవడానికి ఎక్సైటెడ్ గా ఉన్నావు, నాకు తెలుసు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు కలుస్తున్నావు. వాట్ యు మీన్ బై కలవబోతున్నాం? మనం కలవబోతున్నాం. జస్ట్ ఇప్పుడు ఒక్క ఫోన్, తర్వాత నువ్వే చూడు. అలా అతను వచ్చినా కూడా నేను తనని కలవలేను. ఏ? రేపు కాన్ఫరెన్స్ కోసం పూణే వెళ్తున్నాను కదా. విషయం ఏంటంటే సుహానా, ఏదో మాట కోసం మనం కలవడం ఇష్టం లేదు. సుహానా, వివాన్, రుద్రన్ ఖచ్చితంగా కలవాలి. నువ్వు ప్లీజ్ ఇట్లా మాట్లాడొద్దు. నేను ఎప్పుడు పూణే నుంచి వస్తానో మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, ఓకేనా? అర్థమైందా? దూరిపోదాం.
నైస్ నైస్ నైస్. సరే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్. ఓకే, హ్యాపీ జర్నీ. జాగ్రత్తగా వెళ్ళు. ఏం బాబు, పార్టీ ఎలా జరుగుతుంది? నాన్న, పార్టీ సూపర్ గా కొనసాగుతోంది. మన కోడలు ఇంకా రాలేదే. అబ్బో, హాయ్ నమ్రత, ఎలా హాయ్, ఉన్నావు? ఎలా ఉన్నావు? నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. క్యారీ ఆన్. హే హలో, కంగ్రాచులేషన్స్ దానియా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ. ప్యాకింగే అందంగా ఉంది, చాలా బాగుంది. కానీ దీంట్లో పేరేమీ రాయలేదే. ఓపెన్ చేసి చూద్దాం. జ్యువెలరీ బాక్సా? మై గాడ్, ఇంత అందమైన బంగారం చైను నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏమైంది తనియా? అది చూసి ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? ఇక్కడ కాస్త వచ్చి చూడు, ఎంత అందమైన బంగారం చైన్ ఉందో. ఈ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు? ఎవరో చెప్పు. నాకేమీ తెలీదు. గిఫ్ట్ ఇక్కడే ఉండింది, దీని మీద పేరు కూడా లేదు. అరే, పేరు రాయకపోతే ఏంటి? దాన్ని తెరిచేస్తావా? ఆ? ముందు నాకివ్వు. ఎందుకు ఇలా అరుస్తున్నావు? చెప్పేది నీకే, ఏమైంది ఇవ్వు. నీకు? ఇమ్మన్నానా? ఏమైంది నీకు? ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకే అరుస్తున్నావు? అరే, నువ్వెందుకోసం అలా చేస్తున్నావు? అది ఎంత కాస్ట్ అయిన గిఫ్టో తెలుసా నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి లేదు, నీకే పిచ్చి పట్టింది. ఎవడు గేదిచ్చినా సరే వెంటనే ఓపెన్ చేసేస్తావా? అది టేబుల్ మీద ఉండింది, నేనేం చేయను? టేబుల్లో ఉంటే ఏంటి? టేబుల్లో ఉందంట. కాస్త ఆగు, నేను చెప్పిన మాట విను. హలో వివాన్, రుద్ర, వెంటనే ఇక్కడికి రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఇప్పుడు రాను. మా నాన్న ఇప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలేసి ఏమన్నావు? ఏంటి? ఎవరో మా నాన్నని చంపేశారు. సారీరా. సరే, ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. ఆడిటోరియంలో ఉన్నాను. సరే అయితే ఓ పని చెయ్, నువ్వు అక్కడే ఉండు, నేనే అక్కడికి వస్తాను. ఒక పావు గంటలో వచ్చేస్తాను, ఓకేనా? అరే ఏంటి బాబు, పార్టీని వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? వివాన్, ఏదైనా బదులు చెప్పు. వివాన్, వివాన్, వివాన్. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా మాటే వినను, నా ఫింగర్ ప్రింట్సే ఇస్తాను. రుద్ర, మీరే ఏం చెప్పారు? మీ నాన్నగారు మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయారా? ఆ తర్వాతే ఈ హత్య జరిగిందా? యా. సరే, ముందుగా బాడీని చూసింది ఎవరు? ముందుగా ఈ బాడీని చూసింది మా ప్యూన్ మందీప్. బాడీ చుట్టూ ఎవరైనా రావడం లేదా పరిగెత్తడం మీరేమైనా చూసారా? లేదండి, ఎవరు లేరండి. సార్, ఎవరో తెలీదు, ఒకళ్ళు ఆడిటోరియంకి వచ్చారు. బట్ వాళ్ళకి తనకి సంబంధం ఉందని నాకు తెలీదు. ఎవరు వాడు? కాంపిటీషన్ జరుగుతుంటే తిన్నగా లోపలికొచ్చి పెయింటింగ్ చేశాడా? సార్, ఇప్పుడు మీరెలా షాక్ అయ్యారో అలాగే మాకు కూడా ఉంది. సరే, మీరు అతని మొహం ఏమైనా చూసారా? ఎవరతను? లేదు మేడం, తన హుడ్ జాకెట్ వేసుకున్నాడు, ఫేస్ అంతా కవర్ చేసుకున్నాడు. వాడిని గుట్టు పట్టేలోపే వాడు పెయింటింగ్ ఇచ్చి అక్కడి నుండి పారిపోయాడు. సరే, వాడు ఏ పెయింటింగ్ వేశాడు? రండి సార్, ప్లీజ్. ఇదిగో ఆ పెయింటింగ్. ఇది కన్ను కదా? గోల్డెన్ కలర్ అయ్యా. ఈ పెయింటింగ్ ని ఎందుకని వాడు గీసాడో మాకు కూడా తెలియలా. మేమిచ్చిన చిట్టీలో ఈ గోల్డెన్ ఐ టాపిక్ లేదు. అంటే వాడు ఈ పెయింటింగ్ ద్వారా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సార్, అతని పెయింటింగ్ చావడానికి ముందర చేశాడా తర్వాతనా? మిస్టర్ రుద్ర, ఇతను వచ్చి ఈ పెయింటింగ్ చేస్తున్నప్పుడు మీ నాన్నగారు అతనితో పాటే ఉన్నారా లేక వెళ్ళిపోయారా? సార్, బయలుదేరారు. ఓ,
అతను ఈ పెయింటింగ్ని ఎంతసేపట్లో డ్రా చేశాడు? ఒక నిమిషంలో ఉండొచ్చు. పెయింటింగ్ పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవును సార్. సరే, అతను వచ్చి ఈ పెయింటింగ్ వేశారు కదా, అంతకంటే ముందు మీ నాన్నగారు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళారు? సార్ 2 నిమిషాల ముందు. 2 నిమిషాల ముందా? అంటే ఆ హంతకుడు ఇక్కడి నుంచి కారిడార్ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా హత్య చేసి వెళ్ళిపోయాడు. కానీ సార్ 2 నిమిషాల్లో ఆయన ఈ కారిడార్ క్రాస్ చేసి వెళ్ళుండాలి. సార్ దీన్ని మీరు వేరేలాగా చూడండి. వీళ్ళ నాన్నని ఖచ్చితంగా వేరే చోట చంపుంటారు, తర్వాత బాడీని ఇక్కడ వేసేసి ఉంటారు. లేదు, హత్య కారిడార్లోనే జరిగింది. సార్ వాళ్ళకి వయస్సు అయింది, మోకాలు సమస్య కూడా ఉండేది, ఫాస్ట్గా నడవరు. ఒకవేళ వచ్చిన వ్యక్తికి ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉండి ఉండొచ్చు. అంటే ఒకడు లోపల నుండి పెయింట్ చేసి ఉండొచ్చు, ఇంకొకడు బయట నుంచి మీ నాన్నగారిని చంపేసి ఉండొచ్చు. బట్ సార్ అతని పెయింటింగ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్టర్ రుద్ర, మీ నాలెడ్జ్కి ఇక్కడ ఏమైనా తెలుస్తోందా? ఈ గోల్డెన్ ఐ అంటే ఏమిటి? ఏమైనా అర్థం అవుతోందా? లేదు సార్. రుద్ర 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 ఇలా జరిగిందేంట్రా? మీరెవరు? అవును సార్, వీడు నా కాలేజ్ ఫ్రెండ్ వివాన్. సార్ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే పెండింగ్. సరే, ఇప్పుడు మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయండి. కానీ సార్ నేను ప్లీజ్ చేయి పెట్టండి. చెయ్యి పెట్టండి. పెట్టండి. రుద్ర గారు, మీరు కూడా. వివాన్. అదేంటి సార్, నేను ఇప్పుడే కదా లోపలికి వచ్చాను. ఎలాగో వచ్చారుగా, పర్వాలేదు, పెట్టండి. పెట్టండి. సరే, రెడీ శ్రేయ, పెయింటింగ్స్ అన్నీ తీసుకోండి. సార్ ఆ పెయింటింగ్ ఉంది కదా, అందంగా ఉంది, దాన్ని ఇంటికి తీసుకెళ్ళనా? రెడీ, అదే ఎవిడెన్స్, అది పెయింటింగ్ కాదు. ఎవిడెన్స్ బ్యాగ్లో తీసి పెట్టావు. హలో, ఏంటి నాన్న, ఏమైంది? తనే దొరికిందా? లేదు బాబు, అన్ని చోట్ల వెతికాం, ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇలా చూడు, ఫోన్ వేరే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. మేడం, నేను పక్కింట్లో కూడా అడిగేసి వచ్చాను. తానే మేడం ఎక్కడా లేరట. తనకేమైనా పిచ్చా? ఎవరికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిందేంటి? నువ్వు ఇక్కడి నుంచి అలాగే వెళ్ళావు. నువ్వు ఆ చైన్ విసిరి కొట్టావు అందరి ముందు, ఇలాగా అవమానిస్తావు. అందుకే కోప్పడి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కాదు, తను ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇక్కడే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది. ఫోన్ ఇవ్వు, నేను మేము ఫోన్ అన్ని చేస్తాను. చోట్ల ఫోన్ చేసి అడిగాం, ఎలాంటి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదా? మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటి సోలంకి, ఏయో 2 విషయాలు చెప్పాలని చెప్పావు కదా. బాస్, వీరేందర్ సార్ హత్య కేసులో 2 ఆధారాలు దొరికాయి. అలాగా? ఏంటది? మొదటి ఆధారం, ఈ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, అదొచ్చి గోల్డెన్ ఐ పెయింటింగ్ మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో దాంతో మ్యాచ్ అవుతుంది. అలా అయితే ఎవరైతే పెయింటింగ్ని గీశారో వాళ్ళే చంపుండాలి. మరి రెండోది? సార్ ఈ కత్తిలో మాకు కొన్ని కెమికల్స్ దొరికాయి. అది వచ్చి పాత పెయింటింగ్స్ మరియు బిల్డింగ్స్ని రీస్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. దాన్ని రీస్టోర్ చేయడానికి వాడతారు. పెయింటింగ్ రెస్టోరేషన్, కెమికల్స్. అదేంటంటే ఈ వ్యక్తి మంచి ప్రొఫెషనలిస్ట్గా ఉండాలి.
వాడికి పెయింటింగ్ రెస్టోరేషన్ గురించి బాగా తెలిసి ఉండాలి. పెయింటింగ్ రెస్టోరేషన్ పనులన్నీ కూడా వాడు బాగా చేస్తున్నాడు. అయ్యగారు నీళ్ళు తీసుకోండి. సార్ ఇలా వచ్చారేంటి? మీరు హంతకుణ్ణి పట్టుకున్నారా? వాణ్ణి మేము పట్టుకుంటాం, కానీ ఇప్పుడు మేము మీ భార్యని వెతుక్కుంటూ వచ్చాము. నా భార్య? మిమ్మల్ని మా ఇంటికి ఎవరు రమ్మన్నారు? అయ్యగారు నేనే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను. తాన్యా అమ్మగారిని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. అదేంటి, వీళ్ళు సిఐడీలు, వీళ్ళకి చాలా పనులుంటాయి. ఈ చిన్న పని కోసం వీళ్ళనెందుకు ఒక్క రమ్మన్నారు? నిమిషం. మీ భార్య కనపడకుండా పోయారు, అది మీకు చిన్న విషయం కదా? కాదు సార్, నా ఉద్దేశం అది కాదు. నా వైఫ్ పక్కనున్న ఫ్రెండ్ ఇంటికి గానీ రిలేటివ్ ఇంటికి గానీ వెళ్ళుంటుంది. తను వచ్చేస్తుంది. కానీ కాదయ్యా, మనం అందరి దగ్గర అడిగాం కదా, కానీ ఎవరికీ తెలియదంటున్నారుగా. అంతేకాదు సార్, ఫోన్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. ఓసారి చూపించండి. సరే సార్, ఇదిగోండి. తాన్యా చివరిగా ఎవరికి కాల్ చేశారు? తాన్యాతో చివరిగా నేనే మాట్లాడాను, అంటే పార్టీ స్టార్ట్ అవ్వడానికి ముందు. పార్టీ జరుగుతున్నప్పుడు ఫోన్ రాలేదే? సార్, పార్టీ జరిగేటప్పుడు మధ్యలో ఎవరు బయలుదేరి వెళ్తారు? ఓ పని చేయండి, లోపలికి వెళ్ళి చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. ఏమైంది మిస్టర్ వివాన్? అంత అర్జెంట్గా ఎవరికి కాల్ చేస్తున్నారు? కాస్త వెయిట్ చేసి కాల్ చేయొచ్చు కదా. సారీ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక ముఖ్యమైన ఫోన్. ఒక నిమిషం. హలో. ఓకే, అలాగే అలాగే, సరే సరే, ఓకే. ఏంటి మొహం ఇంత బ్రైట్గా ఉంది? సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ భార్య తాన్యా గురించి ఏమైనా తెలిసిందా? లే సార్, తాన్యా గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు వచ్చిన కాలు నా పనికి సంబంధించింది. ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో మనుషులు చాలా వర్కహాలిక్ గా ఉన్నారు. బెల్లం కనిపించటం లేదు, కానీ వర్క్లో శ్రద్ధ చూపిస్తున్నారు. అదే అర్థమవుతోంది. ఒక్క నిమిషం. మీరు వీళ్ళు నా తల్లిదండ్రులు. నేను వీళ్ళని అమెరికాకు పంపిస్తున్నాను, నా కజిన్ దగ్గరికి. అమెరికానా? సడన్ గా? ఇది ఉన్నట్టుండి కాదు. నేను రుద్రన్ వాళ్ళ నాన్న కేసు వినగానే అదోలా అయిపోయాను. అంతేకాదు, వీళ్ళిద్దరిని తలుచుకుని బాధపడడం నాకు ఇష్టం లేదు. ఏ, నీకు ఎవరి మీద పగా గట్ట ఉందా ఏంటి? లేదు మేడం, నాకు శత్రువులు ఎవరు లేరు. మీరే చెప్పండి, హంతకుడు చాలా ఫ్రీగా వీధుల్లో తిరుగుతున్నాడు. మరి చాలా మంది ప్రాణాలకి ప్రమాదం ఉంది కదా. ఐ లవ్ మై మమ్మీ అండ్ డాడీ, సో మీరు అర్థం చేసుకోగలరు. ఇక్కడ చూడు, అల్లుడు దొరికిన వెంటనే ఫోన్ చెయ్యి. సరే నాన్న, నేను వెంటనే ఫోన్ చేస్తాను. సరే, ఫ్లైట్కి టైం అవుతోంది, లేట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళాను. సరే బాబు, నువ్వు జాగ్రత్త. ఒళ్ళు జాగ్రత్త నాయనా. అలాగేమ్మా. సార్, మొత్తం ఇల్లు వెతికేశాను, ఏమీ దొరకలేదు. మంచిది. ఇంటి లోపల ఏమీ దొరకలేదంటే ఇంటి బయట చూద్దాం. గోల్డ్ చైన్. సార్, ఆ పెయింటింగ్ లో గోల్డెన్ ఐ ఉంది కదా, అది కూడా ఈ విధంగానే ఉంది. మిస్టర్ వివాన్, ఈ చైన్ ఎవరిదో మీకు తెలుసా? లేదు సార్, ఇప్పటివరకు నేను చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద చైన్ మీ ఇంట్లో దొరికింది, కానీ అది ఎవరిదో మీకు తెలియదు కదా? పార్టీకి ఎవరైనా చైన్ వేసుకుని వచ్చి ఉంటారు, అది జారి కింద పడిపోయి ఉంటుంది. ఓహో, ఇలా కూడా జరుగుతుంది. సరే, మీ వస్తువు ఏవైనా కనపడకుండా పోతే మీరు ఏం చేస్తారు? చాలా సింపుల్ విషయం సార్. ఎక్కడికైనా వెళ్తే అక్కడ వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, వెంటనే సరిగ్గా వాళ్ళు... చెప్పారు, కాల్ చేస్తారు.
అంటే మీకు ఏదైనా కాల్ వచ్చిందా చైన్ గురించి, ఈ గోల్డ్ చైన్ గురించి? లేదు సార్, ఇప్పటివరకు ఫోన్ చేసి ఎవరూ ఆ చైన్ గురించి నన్ను అడగలేదు. మర్చిపోయి ఉండొచ్చు. ఆహా, ఒకడేమో ఇంత కాస్ట్లీ అయిన గిఫ్ట్ని పోగొట్టుకున్నాడు, కానీ వాడికి అది తెలియలేదు. అదే మేడం, నాకెవరైనా ఫోన్ చేస్తే వెంటనే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంతా సరే గానీ ఈ కళ్ళు గురించి మీకేమైనా తెలుసా? రుద్ర తండ్రిని హత్య చేసిన హంతకుడు కూడా ఇలాంటి ఒక పెయింటింగ్ని డ్రా చేశాడు. ఏంటి సార్ మీరు? నాకు ఆ చైన్ గురించే తెలియదంటున్నాను, మరి ఆ డిజైన్ గురించి ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి. అవును కదా, కరెక్టే. సరే, ఇప్పుడు మేము బయలుదేరుతాం. మీ భార్య గురించి మాకు ఏ విషయం తెలిసినా ఖచ్చితంగా చెప్తాం. ఒకవేళ మీకేదైనా తెలిస్తే ప్లీజ్ ఇన్ఫార్మ్ అస్. తప్పకుండా సార్. హలో. వివాన్ చెప్పు. రే రుద్ర, రే నువ్వు బానే ఉన్నావుగా? అనవసరంగా ఎంత పెద్ద సమస్య ఉందో చూసావా? అది కరెక్టే. వాడు వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. అదంతా ఉండని సుహానా అయితే బాగుందా? ఒక్క నిమిషం, నేను సోనాకి కూడా ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ. హాయ్ రుద్ర. హాయ్ వివాన్. సుహానా, ఎలా ఉన్నావు? బానే ఉన్నావుగా? నేను ఇంట్లో ఉన్నాను, బాగున్నాను. సుహానా, నాకెందుకో వాడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి? సుహానా, నీకు తేడాగా ఏదైనా అనిపించిందంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయి, సరేనా? అవును సుహానా, ఏదైనా కావాలంటే ఫోన్ చేసే. మేడం, మీ బిల్లు. ఓకే ఓకే. సరే మేడం. ఓకే, నేను ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్త. సరే సరే, నేను చూసుకుంటాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే. సార్, రెస్టోరేషన్ పనిచేసే పెయింటర్స్ సిటీలో చాలా మంది ఉంటారు సార్. అలాంటప్పుడు నేరస్తుని ఎలా పట్టుకుంటాం? పెయింటింగ్ కాంపిటీషన్ ఫుటేజ్ మొత్తం చూద్దాం. శ్రేయ, మిస్టర్ ఆకాష్, మీరు ఎక్కడున్నా స్టేజ్ పైకి రండి ప్లీజ్. మిస్టర్ ఆకాష్, ఎక్స్క్యూజ్ మీ. శ్రేయ, ఒక్క నిమిషం అలా పాస్ చేయి. ఆ ప్లేసే. వెనకాల ఆ వ్యక్తిని చూడు. వాడు వుడ్ జాకెట్ వేసుకున్నాడు. వాడి జాకెట్లో ఏదో ఒకటి ఉన్నట్టుగా కనపడుతుంది. కొంచెం జూమ్ చేసి చూపించు. సార్, ఇదేంటో ఇనిషియల్ లాగా ఉంది. ఏజీ. అది ఏమై ఉంటుంది? ఏజీ. ఏదైనా కంపెనీ, ఇన్స్టిట్యూట్, లేకపోతే వేరే ఏమైనా ఏదో ఉంది. ఇతను అక్కడ పనిచేస్తున్న వాడై ఉండొచ్చు. అసలు అదేంటో చూడు, నెట్లో చెక్ చేయి. ఈ ఇనిషియల్స్ లో ఏవైనా కంపెనీస్ ఉన్నాయో చూడు. సార్. సచిన్, ఆ లోపు నువ్వు క్రిమినల్ డేటాను చెక్ చేసి చూడు. అదే ఆ గోల్డెన్ ఐ గ్యాంగ్ గురించి ఏమన్నా తెలుస్తుందో చూడు. రా. మీరు కరెక్ట్గా జడ్జ్ చేశారు. ఈ గోల్డెన్ ఐ పేరున్న గ్యాంగ్ 2006 నుంచి 10 వరకు ఆపరేట్ చేశారు. ఈ లోగో వాళ్ళదే అనుకుంటా. ఏమేమి క్రైమ్స్ చేస్తున్నారు? సరే, ఈ గ్యాంగ్ కాలేజ్ కుర్రాలకి డబ్బులు ఇచ్చేవారు. ఒకవేళ స్టూడెంట్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు. డ్రగ్స్, స్మగ్లింగ్ ఎక్సెట్రా. 2010లో గోల్డెన్ గ్యాంగ్ లీడర్ జాకీ దొరికాడు. గ్యాంగ్ లీడర్ జాకీ తారాపూర్ జైల్లో ఉన్నాడు. మళ్ళీ గోల్డెన్ ఐ గ్యాంగ్ పేర్ల మీద తప్పులు మొదలయ్యాయి. ఇంకొక గ్యాంగ్ ఎవరన్నా ఉన్నారా? లేక అసలు ఈ జాకీ చేస్తున్నాడా? ఒకవేళ జైల్లో ఉండే ఇదంతా వాడు హ్యాండిల్ చేస్తున్నాడా? సార్, సార్, ఏజీ ఇనిషియల్స్తో ఉండే కంపెనీస్ ఇవి. వీళ్ళు ఆర్ట్ రెస్టోరేషన్ చేస్తారు. ఆర్ట్ గ్యాలరీయా దాని పేరు? ఎస్ సార్. ఈ ఆర్ట్ గ్యాలరీకి మన దయాగాన్ని పంపిద్దాం. వాడు వెళ్ళాడంటే మొత్తం తెలుసుకుంటాడు. తిన్నగా తారాపూర్ జైలుకి వెళదాం. ఈ గోల్డెన్ ఐ లీడర్ ఆ జాకీగాన్ని చూద్దాం. మిస్టర్ సునీల్, ఇక్కడ చూడండి. ఈ ఏజీ ఇనిషియల్ మీ ఆర్ట్ గ్యాలరీదా? ఎస్. ఏంటి విషయం? ఇది చాలా సీరియస్ విషయం. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే రమ్మనండి, త్వరగా. అందరూ ఇక్కడే ఉన్నారు, చెప్పండి. గుడ్. రెడీ? షీత, వీళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయండి, త్వరగా. ఫింగర్ ప్రింట్సా?
సార్ ఏమైందో ముందు చెప్పండి సార్. ఒక హత్య జరిగింది. ఈ హత్య మా సార్ చేస్తుంటారని మీరు మీ ఫింగర్ అనుమానిస్తున్నారా? ప్రింట్ తీయాలి. మేము డౌట్ పట్టం లేదు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. త్వరగా. మీరు చేయి పెట్టండి. అరే మీ చేతిలో పెయింట్ ఉంది. నేను వాష్ చేసుకుని వస్తాను. బాగా వాష్ చెయ్యు, వెళ్ళు. రెడీ. వీడి చేతికున్నది రెడ్ కలర్ కాదు, అది రక్తం మరక. థ్యాంక్ యూ. రండి. ఇవాళ నాకు గుడ్ లక్ అని చెప్పొచ్చు. దాహం వేస్తేనే మనం నదిని వెతుక్కుంటూ వెళ్తాం, కానీ ఇవాళ నది నన్నెతుక్కుంటొచ్చింది. సరే, ఇవాళ ఇంత దూరం ఎందుకొచ్చారు? ఏసీపీ ప్రద్యుమన్, అది కూడా మీరే వచ్చారు నన్ను వెతికి. సంతోషం. ఊరికే చూసి వెళదామని వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా జైల్లోనే కూర్చొని ఉంటూ నువ్వు ఇన్ని కష్టాలు అనుభవించిన తర్వాత గోల్డెన్ ఐ లీడర్ జాకీ ఇంకా మారకుండా ఉన్నాడే. ఎప్పుడు కూడా నువ్వు జైల్లో ఉంటూనే బయట నీ పని నువ్వు చేస్తున్నావు. ఏంటా నేరం? వయసైన ఒక్కడిని చంపావు, ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశావు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది చూడు, గోల్డెన్ ఐ గ్యాంగ్ ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నారో అక్కడ ఆనవాళ్ళు వదిలేస్తున్నారు. కొన్నిసార్లు పెయింటింగ్ ద్వారా, మరికొన్నిసార్లు ఇలా లాకెట్లు. నేను చెప్పానుగా, నాకు దీని గురించి ఏమీ తెలీదు. సరే, అయినా కానీ వాళ్ళు నన్ను ఒక దారి లేకుండా చేశారు. గోల్డెన్ ఐ గురించి అడిగి అడిగి అడిగి. ఎవరినంటున్నావు? ఇదిగో ఈ జైల్ స్టాఫే. సార్, ఏంటి? జైల్ రిజిస్ట్రేషన్ నుంచి తెలిసింది ఈ రోజు జాకీని చూడ్డానికి రుద్ర మరియు వివాన్ వచ్చారు. రుద్ర అండ్ వివాన్. చెప్పు, నీ తోడు దొంగలు ఎవరు? చెప్పను నేను చెప్పను. నిన్ను ఉరి తీపిస్తాన్రా, ఉరి తీయిస్తా. ఈ 2 తప్పుల కోసమే. అది కాకుండా శిక్షని తగ్గించుకోవాలని నువ్వు అనుకుంటే మాకు సహాయం చెయ్యి. నేను విన్నదేంటంటే ఏసీపీ ప్రద్యుమన్, ఇచ్చిన మాటని కాపాడతారంట. సరిగ్గా చెప్పావు. సరే, నేను చెప్తా. సార్, నేను చేసిందంతా డబ్బు కోసం ఇదంతా చేశాను. ఇప్పుడు వివరంగా చెప్పు, డబ్బు కోసం ఏమేం చేశావు? తెలియకుండా రుద్ర నాన్నని చంపాను. నాకు తెలిసి మనుషులు అట్టిపండు తోలు మీద కాలేసి జారిపోతారు, తెలియకుండా దారి తప్పుతారు, చెప్పకుండా తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ తెలియకుండా ఒక మర్డరా? దీన్ని మొదటిసారిగా వింటున్నాను. నేను కిడ్నాప్ చేశానని అనుకున్నాను. అతను చాలా అరవింద్ని చూసి నేను భయపడ్డాను. అలాంటి పరిస్థితిలో నేను చంపేశాను. ఈ పనులు చేయడానికి నీకు ఎవరు డబ్బు ఇస్తున్నారు? అది తెలియదు సార్. ఇంటి బయట ఒక పార్సల్ దొరికింది. అందులో డబ్బు, ఒక లెటర్ కూడా ఉంది. అందులో గోల్డెన్ ఐ ఫోటో కూడా ఉంది. ఆ రోజు నేను పెయింట్ చేయాలని అనుకున్నాను. రుద్ర నాన్నని కిడ్నాప్ చేయాలని అనుకున్నాను. ఆ లెటరు, ఫోటో ఎక్కడా? అదేంటంటే ఆ రోజు తగలబెట్టేశాను. నువ్వు బాగా ఇరుక్కున్నావురా. నీకు ఉరిశిక్ష ఖాయం. కానీ ఉరిశిక్షకు ముందు నీకు కాంట్రాక్ట్ ఎవడిచ్చాడో ఆ డీటెయిల్స్ చెప్పలేదంటే నీకు జాతరే. ఈలోగానే చస్తావు. నేను నిజం చెప్తున్నాను, అందులో ఎవరి పేరు లేదు. ఇంకేమైనా రాసుంటుందిగా. ఏం చదివావు? అవును సార్, ఆ పార్సల్ సత్తారావు నుంచి వచ్చింది. సతారా? నిజం చెప్తున్నావా మా దారి మళ్లించాలని చూస్తున్నావా? నిజం చెప్తున్నాను. అబద్ధం చెప్తే నాకేం ప్రయోజనం? సతారా,
జాకీని కలిస్తే టెన్షన్ తగ్గుతుందనుకున్నా, కానీ టెన్షన్ ఇంకా ఎక్కువైందిరా. ఒకవేళ జాకీ చెప్పిందైతే నిజమైతే మరి మన కథ అంతే. ఇప్పుడు చూస్తాం ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు, మమ్మీయా లేక నువ్వా అని. ఒక్క నిమిషం. మీరా? అవును మేడం, కేబుల్ కి డబ్బులు తీసుకోవడం వచ్చి. ఎంత అయింది? నిన్న బిల్ ఇచ్చాను కదా, అందులో ఉంటే చూడండి. ఓకే ఉండు, నేను తీసుకొస్తాను. కునాల్, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? కునాల్, కునాల్, కునాల్ ఎక్కడున్నావు నువ్వు? సార్, ఏమైంది? సార్, గోల్డెన్ ఐ గ్యాంగ్ ఒక అందరి ఇన్ఫర్మేషన్ దొరికింది, ఒక్కరు తప్ప. కానీ అతని గురించి ఇంతవరకు ఏం తెలియలేదు. ఎవడు వాడు? అబీర్. సార్, అతని ఫోన్ నెంబర్ కూడా తప్పుగా ఉంది, కాల్ పోవడం లేదు. ఇది వాడి ఇంటి అడ్రస్సే కదా? ఎస్ సార్. ఇంటికెళ్ళి చూడండి, అక్కడ ఎవరన్నా ఉంటే మన ఆఫీస్కి లాక్కొచ్చే. సార్. అబీర్ రండి. సార్, అబీర్ వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం. రండి. నమస్తే. మీరంతా నా కొడుకుని అభిరిత్ని వెతుకుతున్నారని విన్నాను. అవును. అసలు అబీర్ ఎక్కడున్నాడో తెలుసా? నా కొడుకు అభిరిత్ కనపడకుండా పోయి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ రోజు వరకు వాడి గురించి ఎలాంటి సమాచారం దొరకలా. మేము చనిపోతే మాకు ఎవరు కొరివి పెడతారు? నో ప్లీజ్, ఇలా మాట్లాడొద్దు మీరు. వాడికి ఏమీ అవ్వదు. అతన్ని వెతకడానికి మేము బాగా ప్రయత్నిస్తున్నాం. మీరు బాధపడకండి. మీకు విషయం తెలుసా? మీ కొడుకు అబీర్ తప్పుడు మనుషులతో పనిచేస్తున్నాడు, గోల్డెన్ ఐ గ్యాంగ్తో. దాని గురించి మీకేమైనా తెలుసా? వాడు జీవితంలో తప్పుడు దారులన్నీ వదిలేసి జీవితంలో మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు, అది కూడా అనుష్కతో. అనుష్కతోనా? అవును, ఈ అనుష్క ఎవరు? అనుష్కనే తను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దాంతోపాటు వాళ్ళిద్దరూ కొంచెం రోజులు సతారాకు కూడా వెళ్లారు. అన్ని తప్పులు వదిలేసి మనశ్శాంతిగా ఉండాలని వెళ్లారు. కానీ కొన్ని రోజుల్లోనే సాతార్ నుంచి న్యూస్ వచ్చింది, అంటే అది వాళ్ళిద్దరూ అక్కడ కూడా కనపడలేదు. సరే, ఆ అనుష్కకి ఫోన్ నెంబర్ గానీ అడ్రస్ గానీ ఏమైనా ఉందా? ఉంది, అడ్రస్ ఉంది సార్. వంచ్, అడ్రస్ తీసుకో. సార్. చెప్పుదయ్యా. ఏంటి, రుద్రను, వివాను, సుహాను కూడా కాన్ఫరెన్స్లో ఉన్నారా? ఒక్క నిమిషం ఉంటుందయ్యా. ఈ సుహానా గోల్డెన్ ఐ గ్యాంగ్ మెంబరే కదా? ఒక పని చెయ్యి, వెంటనే పూణే బయలుదేరు. ఆ సుహానాని మీట్ చెయ్యి. సార్, సుహానా ఫోన్ రికార్డ్స్ ప్రకారం ఎక్కువ కాల్స్ రుద్రాకి ఇంకా వివాన్కి చేశారు. ఏమిటిది? డోర్ తెరిచే ఉంది. సుహానా, సుహానా, లోపలికి వెళ్ళి చూడు, వెతుకో. సుహానా? సార్, ఏమైంది? తాన్యా, వివాన్ వైఫు. ఓ నో. కత్తితో గొంతు కోసేశారు. సార్, తాన్యా ముంబైలో కిడ్నాప్ అయింది సార్.
కానీ బాడీ చూస్తే పూణేలో దొరికింది. అలాగైతే సార్ సుహానానే కిడ్నాప్ చేసి ఉండాలి. లేదు ఫ్రెడీ, సుహానా కిడ్నాప్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే తన బాడీని ఇంట్లో వదిలి వెళ్ళదు కదా. ఇంకెవరో తను ఇరికించాలని చూస్తున్నారు. ఆశ్రయ, ఏమిటి సుహానా మొబైల్ ఫోన్ సతారా చూపిస్తోందా? సార్ సుహానా మొబైల్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. మనకిప్పుడు వేరే దారి లేదురా. మనం ఈ పని చెయ్యాల్సిందే. ఈ పని మనం అప్పుడే చేసుండాల్సింది. అబీర్ని అనుష్కని పిలిచినప్పుడే చేసుండాల్సింది. ఈ ప్లేస్లో కదా వాళ్ళిద్దరూ నడుచుకుని వచ్చారు. ఆలోచించకండి, ధైర్యంగా ట్రిక్కర్ని నొక్కండి. ఇప్పటి వరకు మన జీవితం ఒకరికొకరు షూట్ చేసుకుంటారా? ఏం చేస్తున్నారు? ఎవ్వరూ ట్రిగర్ నొక్కకూడదు, ఎందుకంటే మీ చేతులకి బేడీలు వెయ్యాలి. ప్లీజ్ సార్, దయచేసి మా కుటుంబాల్ని రక్షించండి. వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంది. మన ముగ్గురు ఆత్మహత్య చేసుకోలేదంటే వాళ్ళందరూ చనిపోతారు. ఎవరా పనిచేసేది చెప్పండి. మాకేం తెలియదు సార్. మా ముగ్గురికి సాతారా నుండి ఫోన్ వచ్చింది. మాకు ఏ దండన ఇస్తారో ఇవ్వండి సార్, కానీ అతన్ని పట్టుకోండి, లేదంటే అతను మా కుటుంబాల్ని చంపేస్తాడండి. నాకు మొదటి నుంచి చెప్పండి, మీరు గోల్డెన్ ఐ గ్యాంగ్ మెంబర్సే కదా, మరి ఈ గ్యాంగ్ ఎలా విరిగిపోయింది? అంతా సరిగా వెళ్తున్నప్పుడు అభి చేసిన తప్పు వల్ల అంతా నాశనమైంది సార్. మా జాకీ 50 లక్షల డబ్బుని దొంగతనం చేసుకుని వెళ్ళాడు సార్ వాడు. అంతేకాదు సార్, ఈ డబ్బులు మొత్తం తీసుకుని తన ప్రేమికురాలు అనుష్కని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. సార్, జాక్ దగ్గర నుంచి తప్పించుకోవడం కష్టం. అతనే మాకు పని అంతా ఇచ్చాడు. వాళ్ళిద్దరిని నాశనం చేయమన్నాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే జరిగింది. మన గ్రూప్లో ఉండే వ్యక్తుల్ని వాడు చంపమని చెప్పాడు. ఇక్కడ మీకు ఆర్డర్ జాకీ దగ్గర నుంచి రాలేదు, ఇంకెక్కడి నుంచో వచ్చింది. ఎవరు సార్? దాన్ని కనిపెట్టే మార్గం కూడా ఉంది. సార్, అనుష్క ఇక్కడ ఉంది. ఎవరు మీరు? ఇలా చూడండి, మేమందరం సిఐడీస్. నేను ఏసీపీ ప్రదిమన్. ఆవిడ అనుష్కనే కదా? అవును సార్, తనే అనుష్క. మీరు? నేను ఆవిడ నర్స్ని, ఇంట్లో ఉండి చూసుకుంటాను. తను ఒంటరిగా ఏదీ చేయలేదు. సరే, ఈవిడ తప్ప ఇంకెవరు లేరా? మేము ఇద్దరు మాత్రమే ఉన్నాం. ఓ, మీరిద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారంటే మరి అనుష్కని చూసే ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? మీకెవరు జీతం ఇస్తున్నారు? సార్, అదే తెలీదు. నన్ను 9 to 6 పనికి ఇక్కడ పెట్టుకున్నారు. ప్రతి నెల ఒక కవర్ వస్తుంది. నా అవసరానికంటే ఎక్కువ డబ్బులుంటాయి. అనుష్క, ఇలా చూడమ్మా, ఇటు చూడమ్మా. చూసారా సార్, మాట్లాడినా వినిపించదు. తను మాట్లాడలేదు, బాడీ మాత్రమే ఉన్నట్టుంటుంది. తను ఏది గ్రహించే శక్తి లేదు. మీ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్. ఒక కేసు విషయంగా మేము ఇంత దూరం వచ్చాం. మేము ఈ ఇంటిని మొత్తం చూడాలి. పర్మిషన్ ఇస్తారా? ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సచిన్. సార్, రూమ్లో ఈ డైరీ దొరికింది. ఎస్జేడి కాలేజ్. కానీ డైరీ పూర్తిగా ఖాళీగా ఉంది, ఏం రాయలేదు. ఎస్జేడి కాలేజ్. సచిన్, ఒకవేళ ఈ అనుష్క ఎస్జేడి కాలేజీలో చదివి ఉండొచ్చు. ఎవరు ఇదంతా చేస్తున్నారో, ఎవరి వల్ల ఇదంతా జరుగుతుందో వాడికి ఖచ్చితంగా ఈ ఎస్జేడి కాలేజీతో కనెక్షన్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా వాడికి ఈ కాలేజీతో సంబంధం ఉండే తీరుతుంది. ఎస్జేడి కాలేజ్. ఫేమస్ పెయింటర్ రుద్ వీళ్ళ నాన్నని హత్య చేశారు. అతన్ని కత్తితో పొడిచారు. చివర్లో హత్య చేసిన వాడిని పట్టుకున్నారు. ఆ హత్య చేసిన వాళ్ళ పేరు అనుష్క. ఆ హత్య చేసింది ఒక అమ్మాయి, సతార్లో ఉండే ఒక అమాయక అమ్మాయి.
అలా అమాయకంగా ఉండే ఆ అమ్మాయి మనసులో ఇలాంటి రాక్షస గుణం ఉందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడైతే అనుష్క జైల్ లాకప్లే లేదు, సిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉంది. ఏదో ఒక విధంగా బాధాకరంగా ఉంది. పానిక్ అటాక్ వచ్చింది. అందుకే చెప్తారు, తప్పు చేశారంటే అనుభవించాల్సిందే. హాయ్ సమీరా. కుశలం విచారించడానికి నువ్వు హాస్పిటల్కి వచ్చావేంటి? హౌ స్వీట్. ఎంత పెద్ద ద్రోహమా! దీన్ని ద్రోహం అనకూడదు, దీన్నే చదరంగం ఆట అంటారు. ఏంటి జయవంతి, ఈవిడ అనుష్కని పలకరించడం కోసం ఇంత దూరం వచ్చారు. నిన్ను చూసి పెద్దగా సంతోషపడలేదు, ఇబ్బందిగా నుంచున్నారు. పాపం తిని కష్టాన్ని ఇప్పుడే నేను పోగొడతాను. చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? ఎందుకంటే అనుష్క నా సిస్టర్. వాళ్ళు తనతో ఎలా ప్రవర్తించారు, దానికోసం పగ తీర్చుకోవాలనుకున్నాను. అంత భయంకరమైన దాడి తర్వాత దేవుడు కాపాడాడు. తను నా దగ్గర అన్ని విషయాలు చెప్పింది, కానీ రోజు రోజుకి తన పరిస్థితి దారుణమైంది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. గోల్డెన్ ఐ వాళ్ళు మీ సిస్టర్ని హత్య చేసినందువల్ల వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నువ్వే నిర్ణయించుకున్నావు. అవును, అందుకనే వాళ్ళకి గోల్డెన్ ఐ సింబల్ ని గుర్తు తెచ్చేలా చేశాను. అప్పుడే కదా వాళ్ళు మర్చిపోరు. అప్పుడే వాళ్ళు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తారు. అర్థమైంది. టీవీలో అనుష్క గురించి న్యూస్ మేమే ఇచ్చాం. ఎందుకంటే టీవీలో న్యూస్ చూడగానే అనుష్కను కలవడం కోసం నువ్వు వస్తావని మాకు తెలుసు. ఎలాగో రాదు. నా సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. మీ సిస్టర్ మీద అంత ప్రేమ నీకు, అందుకోసం చట్టంతో ఆట ఆడుకుంటావా? అవును. సరే, నీ విషయంలో జరిగింది తప్పనే అనుకుందాం, కానీ చట్టంతో ఆడుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. వాళ్ళు చేసిందే నువ్వు చేశావు. నీకు శిక్ష తప్పదు.